ఇప్పుడు టార్గెట్కి వచ్చాను. నైట్ ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. నేను మేబీ బెలూన్స్ ఇఫ్ పాసిబుల్ కొన్ని మంచి క్యూట్ ఫ్లవర్స్ కొనడానికి అయితే వచ్చా. సో లెట్స్ సీ. సమ్ బెలూన్స్ అయితే తీసుకోవడానికి మేబీ ఐ వాంట్ టు బై దట్. సో అంతే, అంత పెద్దగా ఏమొద్దు. సో సింపుల్గా ఇంక ఇవి ఉన్నాయి కొన్ని, అంతే మరి ఉన్నాము. సో క్లోజింగ్ రిజిస్టర్కి వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. బిల్డింగ్ అయితే పెట్టేద్దాం. సో అయితే బెలూన్స్ అయితే అన్ని క్లోజ్ చేసేసాను, ఆల్మోస్ట్ అయిపోయాయి. సో వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ పైన హ్యాంగ్ చేయనా ఆర్ లేదంటే కింద వదిలేలా అని ఆలోచిస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయాయి. సో 3 కలర్స్ అనమాట. వన్ ఇస్ దిస్, ఇది, ఇంకా ఇంకో పింక్. 1 సెకండ్, అది. సో ఇంకా కొన్ని వాటికి పెట్టలేదు. సో కాంటెంప్లేటింగ్. అండ్ ఇంకా మై బుజ్జి రోజెస్ కూడా ఉన్నాయి. సో క్యూట్ కదా, బాగుంది. నా బర్త్డేకి నేను డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంది. యాక్చువల్లీ చేసుకోకూడదు అనుకున్నా, బట్ ఎందుకో మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా సడన్గా నైట్కి అరౌండ్ 10:30కి టార్గెట్కి వెళ్ళి బెలూన్స్ అయితే తెచ్చుకున్నాం. అండ్ ఇంకా చిన్న బుజ్జి కేక్ కూడా చూపిస్తాను. Wish me happy birthday. Thank you so much. Hi guys. So finally I turned 26. 26. Not bad. బాగానే ఉంది. సో మై చైన్ వచ్చేసి ఏంజల్ చైన్. క్యూట్ ఉంది కదా, కెన్ యూ సీ? సో నేనైతే తీసుకోలేదు. జస్ట్ సమ్ స్టాడ్స్ అండ్ సమ్ చైన్, అంతే. లైట్స్ ఆఫ్ చేస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు. సో లెట్స్ గో. ఇదే నా బర్త్డే కేక్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అనమాట. నేను చేశాను. బట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు స్లిప్ అయింది. సో మొత్తం పేస్ట్లా అయిపోయింది. బట్ యా, స్టిల్ లుకింగ్ ఫైన్ టు మీ. సో వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ రెడీ. సో Happy birthday to me. Happy birthday to me. Happy birthday to me. సో మొత్తానికి మంచిగా అనిపించింది. పెద్ద ఫ్యాన్సీగా ఏం చేసింది లేదు. మళ్ళీ ఇంకోసారి ఆడుతాం. మళ్ళీ ఎందుకు కదా క్యూట్.
సో వన్స్ అగైన్ విష్ మీ హ్యాపీ బర్త్డే. ఆల్ నెగిటివ్ ఎనర్జీ పోయి అంత పాజిటివ్ ఎనర్జీ కోసం విష్ మీ గుడ్ లక్. ఆల్ డన్. సో కేక్ కటింగ్ అయిపోయింది. బట్ మర్చిపోయింది ఏంటంటే నేను యాక్చువల్లీ గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నా, బట్ అది మర్చిపోయా. సో ఇవి పాసిబుల్ మార్నింగ్ త్వరగా లేచి పెట్టుకుంటా. ఇప్పుడైతే కేక్ ఫినిష్ చేస్తా. బాగుంది. ఇది నా డ్రెస్కి ఇది మ్యాచ్ అయింది, బట్ ఇది ఉండట్లేదు. ఫోటో తీసుకుందాం అనుకుంటా. బర్త్డేస్ అంటే చాలా బ్లింకీగానే అక్కర్లేదు. సో ఇలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపించింది. ఏముంది, మనకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు, మంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు, కూల్ మ్యూజిక్, టేక్ గుడ్ ఫొటోస్, పీస్ఫుల్ మ్యూజిక్. అంతకు మించి ఏం కావాలి లైఫ్కి? బట్ ఆల్మోస్ట్ 20, ఇప్పుడు నేను 26th బర్త్డే. ఇది నా 26th బర్త్డే. బట్ నేనైతే ఎప్పుడు 26th బర్త్డే ఇలా అవుతుంది అనుకోలేదు. ఎప్పుడు అంటే 24కే సెటిల్ అవ్వాలి అనుకున్నా, బట్ అవ్వలేదు. ఇప్పుడు 26th. హోప్ఫుల్లీ 26th బర్త్డే నాకు కలిసి వచ్చి మంచిగా జాబ్ అది వచ్చి కోరుకుంటున్నాను రావాలని. సో ఇలా ఎప్పుడు అనుకున్నట్టే వెళ్తే అది లైఫ్ కాదు. సమ్ టైమ్స్ సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్లో వస్తుంది. కొంతమందికి ఎర్లీగానే వస్తుంది, కొంతమందికి హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలి. సో హోప్ఫుల్లీ ఇయర్ లక్ కూడా కలిసి వస్తే బాగున్నాను. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఇంకంతే చాలు కదా ఎవరికైనా లాస్ట్కి. బట్ అదే అనుకుంటాం లైఫ్ 24కి 21కి జాబ్ వచ్చి 24కి మంచిగా సెటిల్ అవ్వాలి. బట్ హియర్ ఐఎమ్ 26. బట్ కుప్పలు లోన్ ఉంది, అది వేరే విషయం. కానీ అదే బట్ థింగ్ ఏంటంటే ఆప్టిమిస్టిక్గా ఉండడం బెస్ట్. నాకైతే రూఫ్ కింద తినడానికి తిండి ఉంది, అంత మంచిగా ఉంది. సో హోప్ఫుల్లీ అంత మంచిగా అయ్యి ఇంకొంచెం బెటర్ అయితే బాగుంటుంది. సో చాలామంది అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, ఉన్న ఫ్రెండ్స్ దూరంగా ఉన్నారు. సో ఇంట్లో ఉన్న ఒక్కదాన్ని మంచిగా మ్యూజిక్ ఆన్ చేసుకున్నా, కూల్గా మ్యూజిక్ ఆన్ చేసుకొని ఇంకేముంది, జస్ట్ మన కంపెనీ మనం ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు ఎవరు ఉంటారు, ఎవరితోనో ఫన్ ఉంటుంది అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నాకు ఈ హోల్ ఇయర్ వచ్చాక ఏమర్థమైందంటే 25 to 26 నోబడీ విల్ బీ పర్మనెంట్. ఎక్కువ మనతో మనమే టైం స్పెండ్ చేసుకోవాలి. సో మన ఓన్ కంపెనీ మనం ఎంజాయ్ చేయగలుగుతాము, ఎవరు ఉన్నా లేకపోయినా సరే. సో గెటింగ్ టు నో మీ బెటర్ బాగుంది. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎవరితోనో కాదు, కీప్ విత్ యువర్ సెల్ఫ్, చేసుకో విత్ ద ఫ్లో అన్నట్టు. ఆ ప్లాన్ ఈ ప్లాన్ వేసుకోవడం, అది క్యాన్సిల్ అవ్వడం, వాళ్ళతో వీళ్ళతో ఇది అనుకోవడం అది అనుకోవడం, ఏం కాకపోవడం ఎందుకు. ఇప్పుడు నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకోలేదు. బట్ అయినా ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి నేను అమెజాన్లో చూస్తూ వచ్చా బర్త్డే బెలూన్స్ కొనుక్కుందామని. బట్ ఏమో నాకు అప్పుడు ట్రిగర్ అయింది సంథింగ్. అవసరమా, ఏం ఉంటాయి కదా ఎవరికి చెప్పుకున్న బాధలు, చెప్పుకోలేని థాట్స్, లాట్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు నాకు బర్త్డే అవసరమా, డెకరేషన్ అవసరమా అది అనిపించింది. బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు పెసిమిస్టిక్గా అట్లీస్ట్ ఆప్టమిస్టిక్గా ఆలోచిస్తూ జస్ట్ లీవ్ ఇన్ ద మూమెంట్. ఉన్నదాంతో నాకు ఎంతో బ్లింగీ ఆర్ సంథింగ్, నథింగ్ ఫ్యాన్సీ. సో అందుకే ఇంకా నాకు అనిపించింది టార్గెట్ 11కి క్లోజ్ చేస్తారు కదా, సో 10:30కి వెళ్ళి ఇంకా బాట్ బెలూన్స్. ఇంకా సో ఆల్రెడీ నా దగ్గర బెలూన్ పంప్ ఉంది మంచిగా. చిన్నది ఒక $4కి 12 బెలూన్, 12 అనుకుంటా. సో 12 బెలూన్స్ వచ్చాయి.
సో మంచిగా ఊదేసుకున్నా, వచ్చి ఫ్రెష్ అయ్యి అయిపోయింది, మంచిగా అనిపించింది. సో పీస్ఫుల్ ఉంది నాకైతే నిజంగా. లెట్స్ సీ రేపు మార్నింగ్ ఏం చేస్తాను. ఫర్ ద టైం బీయింగ్ ప్లాన్స్ అయితే ఏమీ లేవు. సో నా డెకరేషన్ చూసారు కదా, చూపిస్తా మళ్ళీ. సీలింగ్ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ నేను సో అదే. సో విల్ సీ ఇన్ ద మార్నింగ్. అంతవరకు అండ్ ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఇయర్ లిటరల్లీ షుగర్ అడిక్ట్ అయ్యాను. ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఈటింగ్ స్వీట్స్. ప్రాబబ్లీ ఇయర్ ఇప్పుడు నేను నా ప్రెసెంట్ ఇప్పుడు వరకు నేను హైయెస్ట్ వెయిట్లో ఉన్నాను. సో వన్ గోల్ కొంచెం మంచిగా అవ్వడము జాబ్ వైజ్గా. ఇంకోటి వచ్చేసి హెల్తీ డైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. చీట్ ఆబ్వియస్లీ చేస్తా పక్కాది. షుగర్స్ తగ్గించాలి. నేను లిటరల్లీ క్రేవింగ్ ఎవ్రీ డే అనమాట. రోజుకి ఏదైనా తీయగా. సో అవి తగ్గించాలి. సో అవి తగ్గితే కొన్ని హెల్త్ ఇష్యూస్ తగ్గితే అంత మంచిగా అవుతుంది. ఇంకా సో యా అయితే ఓన్లీ 2 మేజర్ థింగ్స్. ఒకటి జాబ్ రావాలి, ఇంకోటి హెల్త్ అంతా మంచిగా అయ్యి హెల్తీ వెయిట్కి రావాలి. సో అంతే. సో పీస్ఫుల్గా ఉంటే ఇంకో ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ ఇయర్ అసలు ఎక్కడికి వెళ్ళలేదు. హోప్ఫుల్లీ రిలేటెడ్ ఉంటే బాగుంటుంది అంతే. ఇంకా see you tomorrow morning. Bye. Thanks everyone for the wishes. చాలా మంది గుర్తుపెట్టుకొని విష్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Having my cake. All done. గుడ్ మార్నింగ్. నేనైతే లేచి ఫ్రెష్ అయిపోయాను అంత మంచిగా. సో హెయిర్ అది డ్రై చేసుకొని ఈరోజైతే ప్లాన్స్ అయితే ఏమీ లేవు. సో ఇప్పుడు లంచ్ చేసుకుందాము. ఆలు పరోటా చేసుకుందాము. ఓకే, దట్స్ రెడీ. మొత్తం పట్టేసింది. చాలా పెద్దది చేశాను. ఓ మై గాడ్, రకాలతో చూడాలి మరి. లెట్స్ సీ. చాలా వేడిగా ఉంది. సో నేనైతే మాల్కి స్టార్ట్ అవుతున్నా. మాల్కి వెళ్దామని చెప్పి. సో రెగ్యులర్ అవుట్ఫిట్, జస్ట్ హెయిర్ ఇంకా ఆరలేదు. సో అంతే అనమాట. వచ్చిందేమో. సో ఇక్కడ ఫ్రీ క్యాండిల్ అని మెయిల్ వచ్చింది కదా, చూద్దాం. 12.99 ఉన్న క్యాండిల్స్ అయితే తీసుకోవచ్చు. లెట్స్ గో. ఈ ఆమెను అడిగాను. సో రిడీమ్ చేసుకుంటున్నాను. సో ఈ చిన్న ఉన్నాయి కదా, చిన్న సైజులో ఉన్న క్యాండిల్స్ 12.99 ఈచ్. సో ఆ క్యాండిల్స్ ఏదైనా రిడీమ్ చేసుకోవచ్చు అన్నారు. సో లెట్స్ సీ మనకి ఏది నచ్చుతుందో చూద్దాం. ఎకల్స్లో తీసుకున్న లాస్ట్ టైం ఆ ఫ్లేవర్లా ఉంది, యాపిల్ ఫ్లేవర్. సో ఇది అయితే తీసుకుందాము. సో
సో నేను ఎంచుకొని ఆమె దగ్గర బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోతే సో ఆమె చూస్తూ నేనైతే నా ఫ్రీ క్యాండిల్ తీసేసుకున్నా. సో లెట్స్ సీ. సో క్యూట్ క్యూట్ బ్యాగ్స్ దగ్గర వచ్చాక క్యూట్ బ్యాగ్స్ అసలు ఎన్ని ఉన్నా చాలా అనిపిస్తుంది, బట్ ఏం కొనట్లేదు. డోంట్ వరీ. ఇది మళ్ళీ క్రోషే, వెరీ క్యూట్. ఈజ్ ఆల్సో ప్రిటీ. చాలా బాగున్నాయి. సైడ్ ఇయర్ రింగ్స్ అన్ని ప్రిటీ గౌన్స్ చాలా బాగున్నాయి కదా. సో వాజెస్ గౌన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఉన్నాయి అసలు. Pretty little baby. She's so pretty. Hello, I bought this. It's so cute ఉన్నాయా కలెక్షన్. నచ్చిన వాళ్ళకి నేనైతే అసలు వాడు అదేం తీసుకున్నానో కూడా నాకు తెలియదు. ఇంటికి వెళ్ళాక చూడాలి. స్టోర్ చాలా క్యూట్ ఉంది. స్టోర్ నేమ్ ఇస్ పాప్ మార్ట్. Hey girl, wake up. Roll life అంట చాలా క్యూట్. I got some cute cake. Oh, pink flowers! Oh my god! భలే ఉన్నాయి ఇటు. వైల్డ్ వింగ్స్ నుంచి 6 వింగ్స్ అనమాట ఫ్రీ రిడీమ్ చేసుకున్నా. బాయ్ బాయ్. Someone gets married, all bets are off. They become married and we become the enemy. As the only single lawyer working at her law firm, Miranda had given this topic some thought. You know, married women are threatened because they can have sex anytime, anywhere, with anyone. Again? And they're afraid we're going to have it anytime, anywhere with their husbands. I would never say What makes you so sure you have it? What brings them up, you know? Face it, ladies, if you're still single. Treated marriage like a sorority. She was desperately hoping to pledge. you're right, not all. The ones who don't marry you pity you. That's not true. Are you telling me you have gotten poor single you looks? I hate those. Okay, yes, I have. Apparently the only